నల్గొండ రాజకీయం విచిత్రంగా మారిపోయింది. మొన్నటి వరకు పార్టీ మారుతారు అనుకున్న కోమటిరెడ్డిని కాదని గుత్తా సీన్లోకి వచ్చేశారు. టీఆర్ఎస్ నేతలతో టచ్లో కూడా వెళ్లిన కోమటిరెడ్డి ఎందుకు కారెక్కలేదు? కోమటిరెడ్డిని కాదని గులాబీ నేతలు గుత్తా వైపే మొగ్గు చూపడం వెనుక కారణమేంటి? అసలింతకీ మారిన పార్టీలో నల్గొండ ఎంపీ పొజిషన్ ఏంటి? నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా నడిచిన రాజకీయం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుని రోటెక్కింది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆయనకు డోర్ మూసేస్తూ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కారెక్కేశారు. కోమటిరెడ్డి ఎప్పటినుంచో టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. మొన్న ఈ మధ్య పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని వేస్ట్ ఉత్తమ్ అని కామెంట్ చేసిన రోజు కూడా హరీష్ రావుని కలిసి వచ్చారంట కోమటిరెడ్డి. అయితే హరీష్ రావు జన్మదినం కాబట్టి విషెస్ చెప్పడానికి వెళ్లి వచ్చానని కోమటిరెడ్డి చెప్తున్నారనుకోండి, అది వేరే విషయం. అలా సొంత పార్టీ వారిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ నేతలతో టచ్ లో ఉంటూ గత కొంతకాలంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారెక్కడానికి ప్రయత్నిస్తున్నారని గట్టి ప్రచారమే జరిగింది. అయితే అదే జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి సహా ఎమ్మెల్యేలు నేతలందరూ గులాబీ బాస్ దగ్గరకు వెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొద్దని గట్టిగానే ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. అదీకాక టీఆర్ఎస్ తో సంప్రదింపుల సందర్భంగా కోమటిరెడ్డి పెట్టిన డిమాండ్లు కొండెక్కి కూర్చోవడంతో పార్టీ పెద్దలు కూడా ఆయన్ని చేర్చుకోవడానికి అంత సుముఖత వ్యక్తం చేయలేదంట. ఆ క్రమంలో కోమటిరెడ్డి వ్యవహారం కాస్త కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయిందంట. తర్వాత నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెర మీదకు వచ్చారు. వివాదరహితుడిగా తనదైన ముద్ర వేసుకున్న ఎంపీ గుత్తాను పార్టీలోకి తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారంట. సౌమ్యుడైన గుత్తా విషయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదంట. దాంతో గుత్తా టీఆర్ఎస్ చేరికకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. గులాబీ బాస్ ను కలిసిన గుత్తా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తానని, లేదంటే స్థాయికి తగ్గ ఇతర పదవి ఏదైనా ఇవ్వాలని కోరారంట. రాజీనామా విషయంలో వెయిట్ చేయమన్న టీఆర్ఎస్ అధినేత ఆయన అడిగిన దాని పట్ల సానుకూలంగానే స్పందించారంట. ఇక ఇప్పుడు దసరా తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏదైనా కీలక శాఖే ఆయనకి కట్టబెడతారంటున్నారు. మంత్రి అవ్వడం అనేది గుత్తా చిరకాల కోరిక కూడా. అదలా ఉంటే ఇప్పటికే నల్గొండ జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు గుత్తాకి కూడా మంత్రి పదవి ఇస్తే ఆధిపత్య పోరు తలెత్తుతుంది కదా అంటే ఆ ఛాన్సే లేదంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. త్వరలోనే జిల్లాల పునర్విభజన చేస్తామంటోంది సర్కార్. కొత్త జిల్లాలు ఏర్పాటైతే సూర్యాపేట జిల్లా కూడా ఏర్పడుతుంది. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఆ జిల్లాకు వెళ్లిపోతారు. దాంతో నల్గొండకు గుత్తా పెద్ద దిక్కు అవుతారంటున్నారు. విభజన తర్వాత నల్గొండ జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం కూడా ఆయన పార్టీలోకి తీసుకోవడానికి ఒక కారణం అంటున్నారు. చూడాలి, మంత్రి అవ్వాలన్న గుత్తా కోరిక ఎప్పటికి తీరుతుందో.